పడవలసిన మాటనా అది? ఈ మాట అక్కడ తగిలింది. లక్ష్మణుడికి ఎందుకు తగిలిందో తెలుసా? మూలాల్లో కడితే చాలా విశేషాలు ఉంటాయి. కర్మఫలం. ఆయన అంతే సమానమైన మాట భరతుడు అన్నాడు. ఎక్కడికి పోదు, ఎవరిని వదిలిపెట్టదు అమ్మవారు. భరతుడు రాముడిని తీసుకెడదామనే ఉద్దేశంతో సైన్యంతో వస్తుంటే డమడమని ఇందాక మీరు ఏదో సన్నాయి మేళం పడి తీసుకొచ్చినట్టుగా పెద్ద బ్యాండ్ మేళంతో వస్తుంటే రాముడికి అనుమానం వచ్చి, ఒరే లక్ష్మణ ఏదో శబ్దం వస్తుందని మనకు ఆ జాగ్రత్తగా ఉండాలి, అరణ్యంలో ఉన్నాం కదా, చుట్టుపక్కల ఏదైనా చెట్టు ఉంటే ఎక్కి చూడడం, ఒక తాడి చెట్టు ఎక్కాడు. ఎక్కి చూసిన వాడు చూడొచ్చు కదా. మనలో చాలామందికి ఇదే చెప్పమ్మా, ఒక దృశ్యం మన కంటబడినా, ఒక మాట మనకి వినపడినా దయచేసి వ్యాఖ్యానాలు చేయొద్దండి. వెంటనే అదేమిటో తెలుసుకోండి, పూర్తిగా తెలుసుకోండి. ఆగండి, నోరు మూసుకోండి ముందు. అసలు ఇలా మనిషికి ఏర్పడగానే వాడు అంతే వెధవ, నేను అనుకోనే వాడు వెధవ కాదమ్మా, మంచివాడు, నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావు. ఇక్కడ వాడు అసలు ఎందుకు వచ్చాడో చూడముందు, ఎందుకు వచ్చాడో చూడముందు. అసలు అబ్బాయి ఇంకేం లేదండి, తొందరపడి వ్యాఖ్యానం. తర్వాత 4 ఖర్చు ఏం ఖర్చుకున్నా ఒకటే, ఇంక వెళ్ళిపోయింది వ్యాఖ్యానం. పెద్దవి దాడితే పృథివీ దాడిపోయింది. వాళ్ళ ముందని లేదు, వీళ్ళ ముందని లేదు, అసలు మనసులోనే ఉండకూడదు. అది ఎందుకంత వ్యాఖ్యానం చేయాలి? ఆగలేకపోతున్నాం, నోరెందుకు ఆపుకోలేకపోతున్నాం. మనం ప్రతిదానికి ఏదో వ్యాఖ్యానం చేస్తాం. అలాగే లక్ష్మణుడు కూడా తాడి చెట్టు ఎక్కగానే చూసి టక్కుమని కిందికి దూకి, అన్నయ్య ఈ సన్నాసికి మనం ఇక్కడ క్షేమంగా ఉండడం కూడా ఇష్టం లేదయ్యా, మన మీద దాడి చేయడానికి వచ్చాడు. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్? నువ్వెలా ఊహిస్తావయ్యా? తెలుసుకోవాలి కదా, రానివ్వాలి కదా, ఆయన్ని అడగచ్చు కదా. అదే రాముడికి మిగిలిన వాళ్ళకి తేడా. ఎందుకు లక్ష్మణ అంత తొందరపడుతున్నావు? మన తమ్ముడు ఆయన పరాయివాడ, శత్రువా? భరతుడు చిన్నప్పటి నుంచి మన పక్కలో పడుకున్నవాడు కదే, కంచంలో తిన్నాం, మంచంలో పడుకున్నాం, ఎందుకంత అనుమానిస్తున్నావు? ఇదేం బుద్ధి? రాణి అంతగా వాడు మనల్ని చంపేదలుచుకుంటే నువ్వు లేవా, నేను లేనా? కాపాడుకోలేమా? ముందే అనుమానించాలా మనిషిని? మనలో చాలామంది సంసారాలు పాడవడానికి ఇదే కారణం అండి. మనం ఊహించేస్తాం, మనం ఇష్టం వచ్చిన మాటలన్నీ అనేస్తాం, తర్వాత ఏమోలే అంట, ఇక దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం. కనబడిన దాన్నే నమ్మడానికి వీల్లేదమ్మా. అది ఎందుకు జరిగిందో మనకి తెలియదు. ఏ చీకట్లోనే ఇందిరా పార్కు దగ్గర నుంచి ఒక ఆడ మగ మాట్లాడుకుంటే ఈ ఏం పని లేదు, ఈ కాలేజీ పిల్లలకి ఇదే పని. వాళ్ళ అన్నా చెల్లెలు కావచ్చమ్మా, వ్యాఖ్యానం చేసే అర్హత నీకు లేదు. వాళ్ళు ఏదైనా అత్యవసరమైన పనులు, వలస కార్మికులు కావచ్చు, నీకేం తెలిసేది? తెలుసుకో ముందు.